హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. విఎంఆర్ సార్ పుట్టినరోజు సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ లో ఏ కోర్స్ అయినా కూడా నవ్ అవైలబుల్ ఓన్లీ ఎట్ ₹99 విత్ 1 మంత్ వ్యాలిడిటీ తో. ఈ ఆఫర్ 7th ఫిబ్రవరి టు 10th ఫిబ్రవరి వరకు ఉంటుంది. అలాగే 1 మంత్ తో పాటు ఒకవేళ మీకు 3 మంత్స్ కావాలి అనుకుంటే 799, 6 మంత్స్ అవుతే 1799, 1 ఇయర్ అవుతే 2999. విఎంఆర్ లాజిక్స్ లో అవైలబుల్ కోర్సెస్ గ్రూప్ 2, 3 and 4, SI కానిస్టేబుల్, SSC CGL, CGL, MTS, SSC GD కానిస్టేబుల్, బ్యాంకింగ్, RRB, NTPC, DAO, FBO, IB, ISET, Singareni డిఫెన్స్ కోర్సెస్, APPSC గ్రూప్ 2, 3 and 4, AP గ్రామ సచివాలయ, LIC AAO and LIC ADO. Dear friends, ₹99 1 month validity కోర్స్ మీకు అడిషనల్ 6 months ఫ్రీగా కావాలి అనుకుంటే VMR Logics యూట్యూబ్ ని వాచ్ చేయండి. We are starting with the third chapter, which is known as the agriculture and allied sectors. Okay, so agriculture and allied sectors లో భాగంగా మీరు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? మొదటి అంశము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో భాగంగా మొదటగా అసలు ప్రాథమిక రంగం అంటే ఏంటి, ప్రాథమిక రంగం, దాని తర్వాత వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు. ప్రాథమిక రంగం, ఓకే, కెన్ ఆల్సో బి కాల్డ్ as the primary sector in English, primary sector. అండ్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు కెన్ బి కాల్డ్ as the agriculture and allied sectors in English, allied sectors. Now what is the basic difference between primary sector and agriculture and allied sectors? అసలు ప్రాథమిక రంగానికి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు మధ్య ఉండేటటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి? నౌ ప్రాథమిక రంగం అంటే మీనింగ్ ఏంటి అని అంటే, సో ద మీనింగ్ ఆఫ్ ద ప్రైమరీ సెక్టర్ ఈజ్ వ్యవసాయము, దట్ మీన్స్ agriculture. Then second one, pashuposhana, which can also be called as the animal husbandry. Okay, then third one, horticulture. Okay, so horticulture is also part of the agriculture and allied sectors. Then the third one is పశు సంపద, పాడి పరిశ్రమలు, అటవీ ఉత్పత్తులు. ఓకే, సో విల్ గో బ్యాక్ అగైన్. యా, అటవీ ఉత్పత్తులు, which can also be called as the forestry and logging. Then fourth one, fishing can also be called as the Masterangam. Now see, the combination of the agriculture, animal husbandry, fishing and logging, then forestry and logging, then fishing. These four things are considered to be agriculture and allied sectors. Okay, దీన్నే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అని చెప్పేసి అంటాం. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలంటే మీనింగ్ ఏంటి అంటే, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలంటే వ్యవసాయం వస్తుంది అంటే పంటలు, ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే పంటలు, పశుపోషణ, అటవీ ఉత్పత్తులు, మత్స్యరంగం. ఈ 4 అంశాలను కలిపి మనము వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అని చెప్పేసి అంటాం. దీస్ ఫోర్ థింగ్స్ ఆర్ నోన్ టు బి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. ఇప్పుడు నేను స్టాటిస్టిక్స్ని చదివేటటువంటి క్రమంలో చాలాసార్లు మనం చేసేటటువంటి మిస్టేక్ ఏంటి అంటే, వ్యవసాయ రంగం సంబంధించినటువంటి వృద్ధి రేటు గురించి చదువుతాం. వ్యవసాయ రంగము అంటేనేమో మొత్తం వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు వస్తుంది. కేవలం వ్యవసాయం అని చెప్పేసి మాట్లాడింది అనుకోండి, ఈ సబ్ టాపిక్ మాత్రమే వస్తుంది. If I speak something about agriculture, then I am speaking something about the crops. If I am speaking something about the agriculture sector, then I will be speaking something about the agriculture and allied sectors.
బట్ అగ్రికల్చర్ ఈజ్ డిఫరెంట్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ ఫినామినన్. అంటే వ్యవసాయ రంగము ప్రత్యేకము, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు కూడా ప్రత్యేకమైనటువంటి అంశాలు. కాబట్టి మీరు వృద్ధి రేటు గురించి చర్చించేటప్పుడు కానీ, ఓకే, వృద్ధి రేటు గురించి చర్చించేటప్పుడు కానీ, స్థిర ధరలకు సంబంధించినటువంటి వృద్ధి రేటు గురించి చర్చించేటప్పుడు కానీ, వివిధ రంగాల యొక్క వృద్ధి రేటు గురించి చర్చించేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏ వృద్ధి రేటు గురించి చర్చిస్తున్నారు అనేటటువంటి అంశం మీకు తెలియాలి. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ సంథింగ్ అబౌట్ ద గ్రోత్ రేట్, you should come to know to which particular growth rate you are referring, whether the growth rate is about agriculture, whether the growth rate is about agriculture and allied sectors. Now my question is, what is primary sector? అసలు ప్రాథమిక రంగం అంటే ఏంటి? ప్రాథమిక రంగం అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి మైనింగ్ను కూడా కలిపితే, మైనింగ్ అండ్ క్వారీయింగ్, ఓకే, మైనింగ్ అండ్ క్వారీయింగ్, మైనింగ్ అండ్ క్వారీయింగ్ను కూడా కలిపితే అప్పుడు మైనింగ్ అండ్ క్వారీయింగ్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు కలిపి ప్రాథమిక రంగం అవుతుంది. ప్రాథమిక రంగం అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ప్రైమరీ సెక్టర్? ఇఫ్ ఐ కెన్ యాడ్ ది మైనింగ్ అండ్ క్వారీయింగ్ to the agriculture and allied sector, then the agriculture and allied sectors plus mining and quarrying will become the primary sector. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై. అందుకోసమే మీరు ప్రైమరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నారా, ప్రైమరీ సెక్టర్ యొక్క పనితీరు గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ యొక్క పనితీరు గురించి మాట్లాడుతున్నారా అనేది స్పష్టం చేసిన తర్వాత మాత్రమే మీరు ఆ గ్రోత్ రేట్స్కి సంబంధించినటువంటి అంశాలను చూడాలి, ఆ పర్టికులర్ అనాలసిస్కి సంబంధించినటువంటి అంశాలను కూడా చూడాలి. యు మస్ట్ సీ whether are we referring to the agriculture and allied sectors or whether are we referring to the primary sector growth rates. Even if I am reading something, even if I am analyzing something, I should come to know whether am I referring to the growth rates of the agriculture and allied sectors or primary sector, whether am I studying something about the primary sector or agriculture and allied sectors. అంటే మనం అగ్రికల్చర్ అండ్ వ్యవసాయం మరి అనుబంధ రంగాల గురించి మాట్లాడుతున్నామా, ప్రాథమిక రంగం గురించి మాట్లాడుతున్నాం అనేటటువంటి స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మనము ఆ పర్టికులర్ అంశం గురించి చదవాలి. అందుకోసమే ఇక్కడ నేను ఈ 4 అంశాలు, వ్యవసాయము, పశుపోషణ, అడవి మరియు మత్స్యరంగం, ఈ 4 కలిపి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు. ఒకవేళ ఇప్పుడు మైనింగ్ అండ్ క్వారింగ్ లేకపోతే దట్ ఈస్ కాల్డ్ అస్ ద మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అవుతాం. ఇప్పుడు ద్వితీయ రంగానికి ఒకవేళ నేను మైనింగ్ అండ్ క్వారింగ్ని కలిపాను అనుకోండి, ఇఫ్ ఐ యాడ్ మైనింగ్ అండ్ క్వారింగ్ టు ద సెకండరీ సెక్టర్, దెన్ ఇట్ బికమ్స్ ఇండస్ట్రియల్ సెక్టర్. అంటే సెకండరీ సెక్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఇన్ ఫర్దర్ స్టడీస్, ఓకే, దెన్ వీ విల్ బీ ఏబుల్ టు డిఫరెన్షియేట్ వాట్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ గ్రోత్ రేట్ అండ్ వాట్ ఈజ్ ప్రైమరీ సెక్టర్ గ్రోత్ రేట్. అది తెలిస్తేనే అప్పుడు మాత్రమే మనం సరైనటువంటి స్థితిలో దాన్ని అంచనా వేయగలుగుతాం. ఓకే, నౌ ఇప్పుడు మనం చదివేది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ గురించి మాత్రమే. We are studying about agriculture and allied sectors only. అంటే మీనింగ్ ఏంటి? మైనింగ్ అండ్ క్వారీయింగ్ మనము ఈ పర్టికులర్ చాప్టర్లో భాగంగా చదువుతున్నామా లేదా? చదవం. బికాజ్ మనం ప్రాథమిక రంగం గురించి చదివితే మాత్రమే మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి మైనింగ్ అండ్ క్వారీయింగ్ని యాడ్ చేసినాం అనుకోండి, ఇఫ్ ఐ యాడ్ మైనింగ్ అండ్ క్వారీయింగ్ టు ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, అప్పుడు అది ప్రైమరీ సెక్టర్ అవుతుంది. బట్ నేను చదివేది ప్రైమరీ సెక్టర్ గురించి కాదు. ఐఎమ్ నాట్ రీడింగ్ అబౌట్ ద ప్రైమరీ సెక్టర్, ఐఎమ్ రీడింగ్ అబౌట్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. అంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల గురించి చదువుతున్నా కాబట్టి ఇన్ మై ఎంటైర్ లెసన్ కాల్డ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ మైనింగ్ అండ్ క్వారింగ్. ఇప్పుడు ఈ మైనింగ్ అండ్ క్వారింగ్ని మనకు 4th చాప్టర్లో ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో భాగంగా చర్చిస్తాము. కాబట్టి మనకు వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలంటే మీనింగ్ ఏంటి అని అంటే, వ్యవసాయము దాని అనుబంధ రంగాలంటే ఒకటి క్రాప్స్, ఓకే, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ మీన్స్
క్రాప్స్ ఆర్ అగ్రికల్చర్ విచ్ కెన్ ఆల్సో బి కాల్డ్ అస్ ద అగ్రికల్చర్. ఓకే, దీన్నే పంట వ్యవసాయ రంగం అంటాం. దెన్ యానిమల్ హస్బెండరీ, పశుపోషణ, యానిమల్ హస్బెండరీ, పశుపోషణ. దెన్ థర్డ్ వన్ ది ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. ఓకే, దెన్ ఫిషింగ్. ఓకే, దీస్ ఫోర్ థింగ్స్, క్రాప్స్ ఆర్ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, ఫిషింగ్. అడవులు, దుంగలు, మత్స్య సంపద, పశు సంపద, పంట మరియు వ్యవసాయ రంగం, మీ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇన్ దిస్ ఎంటైర్ లెసన్, ఈ ఎంటైర్ లెసన్లో కూడా మనం ఈ 4 అంశాల గురించి మాత్రమే మాట్లాడబోతున్నాం. విల్ బి స్పీకింగ్ అబౌట్ ఓన్లీ దీస్ 4 సబ్ సెక్టార్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో భాగంగా మనము ఏం చదవాలి, అసలు ఏం చదవాలి అని అంటే, నౌ వాట్ షుడ్ వి గో త్రూ విత్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. నౌ ఇఫ్ ఐ కెన్ గో త్రూ విత్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, the first subtopic of the agriculture and allied sectors is వ్యవసాయము. ఓకే, వ్యవసాయము మరియు ఉద్యోగిత, వ్యవసాయము మరియు ఉద్యోగిత. ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ as the agriculture and employability, employment. I can call it as the employment. This is our first subtopic. Then second subtopic is వ్యవసాయము, వ్యవసాయము మరియు వృద్ధి ధోరణులు, వృద్ధి ధోరణులు. ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ as the agriculture and growth trends, అగ్రికల్చర్ అండ్ గ్రోత్ ట్రెండ్స్. ఇప్పుడు దీంట్లో భాగంగానే మనము వ్యవసాయము మరియు వృద్ధి ధోరణులలో 2 అంశాలను చదవాలండి. దీంట్లో ఒకటి ఏంటి అని అంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి గ్రోత్ రేటు, వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క గ్రోత్ రేటు స్థిర ధరల దగ్గర ఎంత. స్థిర ధరలు అని అంటే కాన్స్టాంట్ ప్రైజెస్. వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అట్ కాన్స్టాంట్ ప్రైజెస్. దెన్ ప్రస్తుత ధరల దగ్గర, ప్రస్తుత ధరల వద్ద ఎంత, ధరల వద్ద, విచ్ కెన్ ఆల్సో బి నాన్ యాజ్ ద కరెంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్. ఫస్ట్ వ్యవసాయము మరియు వృద్ధి ధోరణులకు సంబంధించి మనము స్థిర ధరల దగ్గర దాని యొక్క వృద్ధి ఎంత ఉంది, ప్రస్తుత ధరల దగ్గర వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వృద్ధి ఎంత ఉంది. We should come to know what is the growth rate of agriculture and allied sectors at constant prices and also at the current prices. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇదే వృద్ధి రేటుకి సంబంధించి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు, అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు, వృద్ధి రేటు ఐ కెన్ ఆల్సో కాల్డ్ as the growth rate of agriculture. So I can also call as the growth rate of the allied sectors, allied sectors. Again I should study about the ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు కూడా ఎక్కడెక్కడ చదవాలి నేను. అగైన్ ఐ షుడ్ గో త్రూ విత్ ద 2 ఇన్స్టాన్సెస్. మళ్ళీ నేను 2 ఇన్స్టాన్సెస్ దగ్గర చదవాలి. ఏంటి, స్థిర ధరల దగ్గర అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది, ప్రస్తుత ధరల దగ్గర అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది. ఇప్పుడు స్థిర ధరల దగ్గర అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు అని అంటే కాన్స్టంట్ ప్రైస్ దగ్గర, ఓకే, అట్ కాన్స్టంట్ ప్రైజెస్ వాట్ ఈస్ ద గ్రోత్ రేట్ ఆఫ్ అలైడ్ సెక్టార్స్. అలైడ్ సెక్టార్స్ అంటే నేనేం చెప్పాను, అలైడ్ సెక్టార్స్ మీన్స్ క్రాప్స్ అండ్ అగ్రికల్చర్, క్రాప్స్ ఆర్ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్, దెన్ ఫిషింగ్. దెన్ ప్రస్తుత ధరల వద్ద కరెంట్ ప్రైజెస్ దగ్గర అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది. ఓకే, ఇప్పుడు మొత్తం మనము 4 సబ్ టాపిక్స్ చూసినాం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో భాగంగా. యాజ్ పర్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ వీ హ్యావ్ సీన్ 4 సబ్ టాపిక్స్. ద వన్ ఈస్ what is the growth rate of agriculture and allied sectors at constant prices, what is the growth rate of agriculture and allied sectors at current prices, then what is the growth rate of subsectors of agriculture at constant prices as well as the current prices. This is one segment. Then the next segment, that is the third subtopic, is
వాట్ ఈస్ ద అంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా, అనుబంధ రంగాల వాటా, వ్యవసాయము మరి అనుబంధ రంగాల వాటా, దీన్ని నేను ఏం రాయొచ్చు అని అంటే జిఎస్డిపిలో లేదా ఇప్పుడు ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వేలో జిఎస్విఏ, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దీన్నే తెలుగులో ఏం రాయొచ్చు అని అంటే రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో లేదా గ్రాస్ స్టేట్ వాల్యూ అడిషన్ అంటే రాష్ట్ర స్థూల విలువ జోడింపులో, రాష్ట్ర స్థూల విలువ జోడింపులో. సో ఇప్పుడు రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా ఎంత, తర్వాత ఇదే అంశాన్ని రాష్ట్ర స్థూల విలువ జోడింపు పద్ధతిలో, విలువ జోడింపులో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా ఎంత, విచ్ మీన్స్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఇన్ ద గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ వన్ సచ్ subtopic. Then what is the share of the agriculture and allied sectors in the gross state value addition? Again it has to be studied at current price as well as the constant price. దీన్ని కూడా ఎక్కడెక్కడ చదవాలండి మనము? ఇప్పుడు జిఎస్డిపిలో కానీ జిఎస్విఓలో కానీ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటాను కూడా అగైన్ నేను రెండు పద్ధతుల దగ్గర చదవాలి. ఒకటి స్థిర ధరల దగ్గర చదవాలి మళ్ళీ, ఓకే, మరియు ప్రస్తుత ధరల దగ్గర కూడా చదవాలి, ఓకే. ఐ షుడ్ స్టడీ ఎట్ ద కాన్స్టాంట్ ప్రైస్ యాజ్ వెల్ యాజ్ ద కరెంట్ ప్రైస్, ఓకే. సో ఇక్కడ మళ్ళీ ఒక రెండు సబ్ టాపిక్స్, అగైన్ దెర్ ఆర్ 2 సబ్ టాపిక్స్. దెర్ ఈస్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫినామినన్. వాట్ ఈస్ దట్? ఫోర్త్ వన్ వచ్చేసి ది షేర్ ఆఫ్ ద, ఓకే, షేర్ ఆఫ్ సబ్సెక్టార్స్ ఇన్ GSDP or GSVA. That means GSDPలో లేదా GSVAలో ఉపరంగాల వాటా రూపాయలలో మరియు శాతాలలో, ఓకే. ది షేర్ ఆఫ్ ద సబ్సెక్టార్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ రూపీస్, ఓకే, ఇన్ రూపీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద పర్సెంటేజెస్. ఇది ఇంకొక రెండు సబ్ టాపిక్స్ అవుతాయండి. ఇప్పుడు గ్రోత్కు సంబంధించి ఇప్పుడు మన వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వృద్ధి ధోరణులు, ది గ్రోత్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, ది growth trends of subsectors of the agriculture and allied sectors, and the share of the agriculture and allied sectors, the share of the subsectors of the agriculture and allied sectors in GSDP or GSVA. ఇవన్నీ కూడా మనం గ్రోత్ ట్రెండ్స్లో భాగంగా ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఇది వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించి యాజ్ పార్ట్ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టాపిక్ దట్ హ్యాస్ టు బి స్టడీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఈజ్ కన్సర్న్. నెక్స్ట్ సెకండ్ సబ్ టాపిక్, యాజ్ పార్ట్ ఆఫ్ ద సెకండ్ సబ్ టాపిక్ ఈజ్ కన్సర్న్, అంటే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఈజ్ కన్సర్న్, దట్ ఈజ్ సెకండ్ సబ్ టాపిక్ ఈజ్ కన్సర్న్ ది వ్యవసాయము, ఓకే, వ్యవసాయము మరియు భూ వినియోగ తీరు, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఆఫ్ అగ్రికల్చర్, ఈజ్ అవర్ నెక్స్ట్ సబ్ టాపిక్ ఇన్ ద థర్డ్ చాప్టర్, ఓకే. థర్డ్ చాప్టర్లో తదుపరి సబ్ టాపిక్ ఏంటి అంటే భూ వినియోగ తీరు. తెలంగాణ యొక్క భూమిని దేనికి వాడుతున్నారు, ఎట్లెట్లా వాడుతున్నారు, ఇక్కడ స్థూల సాగు భూమి ఎంత ఉంది, నికర సాగు భూమి ఎంత ఉంది, బీడు భూములు ఎంత ఉన్నాయి, వదిలిపెట్టబడినటువంటి భూములు ఎంత ఉన్నాయి, సాగు భూమి ఎంత ఉంది అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ పర్టికులర్ సబ్ టాపిక్లో భాగంగా మనం అధ్యయనం చేస్తాం, ఓకే. ది నెట్ సోన్ ఏరియా, ది గ్రాస్ సోన్ ఏరియా, ది barren lands, the forest land and the irrigated area, all these
land use patterns will be studied as part of this land use pattern of the agriculture. దీన్ని చదివిన తర్వాత థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ వచ్చేసి ది తెలంగాణలో భూకమతాల పరిమాణం. తెలంగాణలో భూకమతాల పరిమాణం. ఓకే, సో విచ్ కెన్ ఆల్సో బి కాల్డ్ as the land holdings in Telangana. Okay, as part of the third subtopic is concerned, we study about the land holdings in Telangana. ఈ భూకమతాల పరిమాణంలో భాగంగా మన దగ్గర చిన్న రైతులు ఎంతమంది ఉన్నారు, ఉపాంత రైతులు ఎంతమంది ఉన్నారు, మధ్యస్థ రైతులు ఎంతమంది ఉన్నారు, పెద్ద రైతులు ఎంతమంది ఉన్నారు, సామాజిక వర్గాల వారిగా ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత పర్సంటేజ్ ఉన్నారు, వాటి యొక్క సైజ్ ఏంటి అనేటటువంటి అంశాలతో పాటు మనం జిల్లాల వారీగా ఈ భూకమతాల యొక్క సగటు పరిమాణం ఎంత, మరియు వివిధ రాష్ట్రాలతోటి పోల్చుకున్నప్పుడు తెలంగాణ యొక్క భూకమత పరిమాణం ఎంత అనేది మనం అధ్యయనం చేయడంతో పాటు 2010-11 నుండి 2014-15కు సంబంధించినటువంటి గ్యాప్లో ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేటటువంటి ట్రెండ్స్ను కూడా మనం ఈ పర్టికులర్ సబ్ టాపిక్లో భాగంగా అధ్యయనం చేస్తాం. ఓకే, as part of the land holdings in Telangana is concerned, we study about the marginal farmers, small farmers, medium farmers, their percentage of units, their percentage of acres, and land holdings of various the social groups of the Telangana, then district wise land holding sizes, then comparison with the other states as far as the land holding sizes is concerned. And also we compare the 2011-12 land holding sizes with the 2014-15 land holding sizes. ఈ రకంగా ఈ పర్టికులర్ సబ్ టాపిక్లో భాగంగా మనము భూకమతాలకు సంబంధించినటువంటి పరిమాణాన్ని డిస్కస్ చేస్తాం. దెన్ ఫోర్త్ సబ్ టాపిక్లో భాగంగా as part of the fourth subtopic is concerned, we study about the agroclimatic zones. Agroclimatic zones. సో తెలుగులో అయితే దీన్ని వ్యవసాయ వాతావరణ మండలాలు అని చెప్పేసి అంటారు. వాతావరణ మండలాలు అంటారు. ఓకే, యా. ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణలో 4 వాతావరణ మండలాలు ఉండేటివి. ఓకే, దెర్ వర్ 4 agroclimatic zones in Telangana, but now there are only 3 agroclimatic zones in Telangana as per the latest survey. ఓకే, లేటెస్ట్ సర్వే ప్రకారం మాత్రం ఇంతకుముందు ఉన్నటువంటి 4 కాకుండా 3 మాత్రమే ఉన్నాయి. దాంట్లో నార్త్ agroclimatic జోన్ అంటే ఉత్తర తెలంగాణ జోన్, దక్షిణ తెలంగాణ సౌత్ తెలంగాణ జోన్, దెన్ సెంట్రల్ తెలంగాణ దట్ మీన్స్ మధ్య తెలంగాణ జోన్. ఈ 3 జోన్లకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్, ఈ 3 జోన్లకు సంబంధించినటువంటి క్రాప్స్ అంటే పంటలు, ఈ 3 జోన్లకు సంబంధించినటువంటి ఉష్ణోగ్రతలు అంటే టెంపరేచర్స్, ఈ 3 జోన్లకు సంబంధించినటువంటి సాయిల్ టైప్స్ అంటే నేలల రకాలు, ఈ 3 జోన్లకు సంబంధించినటువంటి పంటల యొక్క పరిస్థితి, వీటన్నిటిని కూడా మనము ఈ పర్టికులర్ సబ్ టాపిక్లో భాగంగా డిస్కస్ చేస్తాం. ఓకే, దెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద నెక్స్ట్ సబ్ టాపిక్ దట్ ఈస్ ఫిఫ్త్ సబ్ టాపిక్ ఈస్ కన్సర్న్ ది తెలంగాణలో వర్షపాతం. తెలంగాణ వర్షపాతం ది రెయిన్ఫాల్ ఆఫ్ తెలంగాణ. ఈ పర్టికులర్ సబ్ టాపిక్లో భాగంగా తెలంగాణలో వర్షపాతం ఎక్కడి నుండి వస్తుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నుండి ఎంత వస్తుంది, నార్త్ వెస్ట్ మాన్సూన్స్ నుండి ఎంత వస్తుంది, 4 కాలాల్లో తెలంగాణ యొక్క వర్షపాతం ఎట్లుంటుంది, దీంతో పాటుగా వాస్తవ వర్షపాతం అంటే ఏంటి, సాధారణ సగటు వర్షపాతం అంటే ఏంటి, జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎంత వ్యత్యాసం ఉంది, గత 10 సంవత్సరాల నుండి వర్షపాతం అంటే సగటు వర్షపాతానికి వాస్తవ వర్షపాతానికి మధ్య ఉండేటటువంటి తేడాలను మనము ఈ పర్టికులర్ సబ్ టాపిక్లో భాగంగా అధ్యయనం చేయాలి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్ టాపిక్ ఈస్ కన్సర్న్, వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది యావరేజ్ రెయిన్ఫాల్, what is the actual rainfall, what are the trends of rainfalls as far as the 33 districts are concerned,
వాట్ ఈస్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ పర్సంటేజ్, వాట్ ఈస్ నార్త్ వెస్ట్ మాన్సూన్ పర్సంటేజ్, what is the pattern of the rainfall scenario in the Telangana state has to be studied as part of this particular subtopic is concerned. Next, sixth subtopic వచ్చేసి సిక్స్త్ సబ్ టాపిక్లో భాగంగా తెలంగాణలో వర్షపాతం రెయిన్ఫాల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గురించి చదివిన తర్వాత దెన్ వీ విల్ స్టడీ అబౌట్ ది సబ్సెక్టార్స్ అంటే వ్యవసాయంలో ఉన్నటువంటి ఉపరంగాల గురించి మనము అధ్యయనం చేస్తాం. ఉపరంగాల గురించి అంటే సబ్సెక్టార్స్ ఆఫ్ తెలంగాణ, సబ్సెక్టార్స్ ఆఫ్ తెలంగాణ విచ్ మీన్స్ వి స్టడీ అబౌట్ ది యానిమల్ హస్బెండరీ అంటే పశు సంపదకు సంబంధించినటువంటి అంశాలను చదువుతాం. దెన్ వి స్టడీ అబౌట్ ది ఫిషింగ్ అంటే చేపల పెంపకానికి సంబంధించి చేపల రంగానికి మత్స్య రంగానికి సంబంధించినటువంటి అంశాలను చదువుతాం. దెన్ వి స్టడీ అబౌట్ అడవులు మరియు పర్యావరణం ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ గురించి చదువుతాం. దీంట్లో చాలా అంశాలను మనం కూలంకషంగా చదివేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ ఉపరంగాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అయిపోయిన తర్వాత దెన్ తెలంగాణలో మార్కెట్ వ్యవస్థ గురించి, తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ గురించి, వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ గురించి మనం అధ్యయనం చేస్తాం. ఓకే, సో యాజ్ పార్ట్ ఆఫ్ ద సెవెంత్ సబ్ టాపిక్ ఇస్ కన్సర్న్ వి స్టడీ అబౌట్ ద మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్స్ ఇన్ తెలంగాణ. ఓకే, వి స్టడీ అబౌట్ ద కంప్లీట్ స్టడీ అబౌట్ ద అగ్రికల్చర్ మార్కెట్స్ ఇన్ తెలంగాణ. దెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఎయిత్ సబ్ టాపిక్ వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ గురించి చదువుతాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద ఎయిత్ సబ్ టాపిక్స్ కన్సర్న్ మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి మనము చదువుతామండి. ఓకే, మెకనైజేషన్ ఆఫ్ ద అగ్రికల్చర్. దెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద నైన్త్ సబ్ టాపిక్ ఈస్ కన్సర్న్ వ్యవసాయ 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 పరపతి. సో ఇన్ ఇంగ్లీష్ ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ అస్ ద అగ్రికల్చర్ క్రెడిట్, agriculture credit. So as part of the ninth subtopic is concerned we study about the agriculture credit అంటే వ్యవసాయ పరపతి గురించి చదువుతాం. తెలంగాణలో అగ్రికల్చర్ క్రెడిట్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఓకే, అండ్ తెలంగాణలో రుణాలు ఎట్లా ఇస్తున్నారు, అసలు రైతు బంధు ఎందుకు వచ్చింది, రైతు బీమా ఎందుకు వచ్చింది, రుణమాఫీ ఎందుకు వచ్చింది అనేటటువంటి అంశాలను ఈ పర్టికులర్ సబ్ టాపిక్లో భాగంగా మనము అధ్యయనం చేస్తాం. దాని తర్వాత 10th సబ్ టాపిక్లో భాగంగా మనము హార్టికల్చర్ గురించి అధ్యయనం చేస్తాం. హార్టికల్చర్, హార్టికల్చర్ మీన్స్ ఉద్యానవనం, ఉద్యానవన రంగం గురించి మనము సంపూర్ణంగా అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత 11th సబ్ టాపిక్లో భాగంగా మనం తెలంగాణలో నీటిపారుదల ధోరణులు, నీటిపారుదల ధోరణులు. ఓకే, తెలంగాణలో నీటిపారుదల ధోరణులకు సంబంధించి మనము ఇన్ ఇంగ్లీష్ ఇట్ కెన్ ఆల్సో బి కాల్డ్ అస్ ద ఇరిగేషన్ ప్యాటర్న్స్ ఆఫ్ తెలంగాణ, ఇరిగేషన్ ప్యాటర్న్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే, so as part of the irrigation patterns of Telangana we study about the projects of medium in nature, projects of small in nature, pending projects, ongoing projects, completed projects, projects on Krishna, projects on Godavari. ఇవన్నీ అంశాలను కూడా మనము ఇరిగేషన్ ప్యాటర్న్స్ ఆఫ్ తెలంగాణలో భాగంగా చిన్న తరహా ప్రాజెక్టులు ఏమున్నాయి, మధ్య తరహా ప్రాజెక్టులు ఏమున్నాయి, పెద్ద ప్రాజెక్టులు ఏమున్నాయి, పూర్తయిన ప్రాజెక్టులు ఏమున్నాయి, కొనసాగుతున్న ప్రాజెక్టులు ఏమున్నాయి, పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి, కృష్ణా నది మీద ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, గోదావరి నది మీద ఏం ప్రాజెక్టులు ఉన్నాయి అనేటటువంటి అంశాలన్నిటిని కూడా మనము ఇక్కడ అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత 12th సబ్ టాపిక్లో భాగంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చర్యలు లేదా పథకాలు. సో దీన్ని ఇంగ్లీష్లో ఇనిషియేటివ్స్ ఆర్ స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ టు డెవలప్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఈజ్ అవర్ లాస్ట్ సబ్ టాపిక్ యాజ్ ఫర్ అస్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఈజ్ కన్సర్న్. ఈ రకంగా మనము వ్యవసాయము మరియు దాని అనుబంధ రంగాలలో భాగంగా ఇక్కడ పొందపరిచినటువంటి వ్యవసాయము ఉద్యోగిత,
వ్యవసాయము వృద్ధి ధోరణులు, స్థిర ధరల వద్ద, ప్రస్తుత ధరల వద్ద, అట్ కాన్స్టాంట్ ప్రైస్ అండ్ కరెంట్ ప్రైస్. దెన్ జిఎస్విఏలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా, ది షేర్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఇన్ జిఎస్విఏ, అగైన్ ఎట్ కాన్స్టాంట్ ప్రైస్, అగైన్ ఎట్ కరెంట్ ప్రైస్, అంటే స్థిర ధరల వద్ద మరియు ప్రస్తుత ధరల వద్ద. దెన్ షేర్ ఆఫ్ ద సబ్ సెక్టార్స్ ఇన్ జిఎస్విఏ, అంటే ఉపరంగాల యొక్క వాటా కూడా మనం జిఎస్విఏలో ఎంత ఉంది అనేటటువంటి అంశాన్ని మనము డిస్కస్ చేయాలి. దాని తర్వాత ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే వ్యవసాయంలో భూ వినియోగం యొక్క తీరుంది. దాని తర్వాత భూ కమతాల యొక్క పరిమాణం, ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ తెలంగాణ. దెన్ ఆగ్రో క్లైమేటిక్ జోన్స్, వ్యవసాయము మరియు వాతావరణ మండలాలు, తెలంగాణలో వర్షపాతం, ది రెయిన్ఫాల్ ఆఫ్ తెలంగాణ. దెన్ ఉపరంగాలు, సబ్సెక్టార్స్, ఇక్కడే మనకు ఉపరంగాలలో భాగంగానే మనము వివిధ రకాల పంటల యొక్క పనితీరును, విస్తీర్ణాన్ని, వాటి యొక్క ఉత్పత్తిని కూడా మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం. ఓకే, ది క్రాప్ ప్రొడక్షన్ ఆఫ్ వేరియస్ క్రాప్స్, ది ఇరిగేటెడ్ ఏరియా ఆఫ్ వేరియస్ క్రాప్స్ కెన్ ఆల్సో బి స్టడీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సబ్సెక్టార్స్ ఆఫ్ అగ్రికల్చర్. అక్కడనే క్రాప్ డైవర్సిటీ గురించి, అక్కడనే మనము క్రాప్ ఇంటెన్సిటీ గురించి కూడా డిస్కస్ చేస్తాం. విచ్ మీన్స్ పంట తీవ్రత గురించి, పంట వైవిధ్యత గురించి కూడా మనం 6 సబ్ టాపిక్స్లో భాగంగా డిస్కస్ చేస్తాం. దెన్ 7th సబ్ టాపిక్ తెలంగాణలో వ్యవసాయ మార్కెట్, ది అగ్రికల్చర్ మార్కెట్స్ ఇన్ తెలంగాణ. దెన్ యాంత్రీకరణ, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. దెన్ వ్యవసాయ పరపతి, అగ్రికల్చర్ క్రెడిట్. దెన్ హార్టికల్చర్, ఉద్యానవనము. తెలంగాణలో నీటిపారుదల ధోరణులు, ఇరిగేషన్ ప్యాటర్న్స్ ఆఫ్ తెలంగాణ. దెన్ ది అగ్రికల్చర్ అండ్ ది స్కీమ్స్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ద తెలంగాణ. ఇవన్నిటిని కూడా మనం అధ్యయనం చేస్తే అప్పుడు మనము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాన్ని మనము అధ్యయనం చేసినట్టు. ఓకే, ఇప్పటి నుండి మనం అంటే నెక్స్ట్ క్లాస్లో నుండి ఒక్కొక్క సబ్ టాపిక్ని తీసుకొని మొదటగా వ్యవసాయము మరియు ఉద్యోగితకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొని అక్కడ నుండి వ్యవసాయ ధోరణులకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ ద నెక్స్ట్ క్లాస్ ఇస్ కన్సర్న్ we will go through by one subtopics. We will also discuss in detail analysis about a particular subtopic. Thank you all.